ఆయన గాడిదలను ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఆయన దీనత్వాన్ని చూపించడం కోసం. అదే రోమ రాజులకి అవకాశం వస్తే రోమ రాజులు ఒక ఫ్యాన్సీ హార్స్ని, ఒక గుర్రాన్ని ప్రధానంగా వెళ్తారు. కానీ యేసు ప్రభు దినన్నాడు గాడిద మీద. ఆయన తగ్గింపును మనం చూస్తున్నాం. చూడండి మార్క్స్ వార్త 11వ అధ్యాయం. వచ్చే మార్క్స్ వార్త 11వ అధ్యాయం. రెండవ విషయం, యేసు ప్రభు అనంత చెప్పాలి. ఆయన ఎవరు? యేసు ప్రభు అనంత జ్ఞాని. ఆయన అనంత జ్ఞాని. ఆయన ఎవరేంటో ఆయనకి తెలుసు. ఏం చేశారు చూడండి. ఆయన ఎలాంటి విషయాలు ఆయనకు తెలుసో మనం చూద్దాం. ఎక్కడ? రెండవ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఆయన తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీ ఎదుగుతున్న గ్రామంలో వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి దారి కనబడడం, దాని మీద ఏ మనుషులు ఎప్పుడునో కూర్చుంటారు, దాన్ని విప్పి కొనుక్కుంటారని చెప్పాడు. యేసు ప్రభు ఇక్కడ అనంత జ్ఞాని. ఆయన తన శిష్యులు ఎంతమంది శిష్యులు యేసు ప్రభుకి? ఏమండి, ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు కేవలం ఎంతమంది పంపించాడు? ఎంతమంది పంపిస్తున్నాడు?